హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ధన్ ప్లాట్ఫామ్లో ఆర్డర్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయన్నమాట. వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ మార్కెట్ వాచ్ లిస్ట్ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, నేను ప్యాట్ ఇండెక్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఇండెక్స్ అనేది పేరు పెట్టుకున్నాను. దాని తర్వాత నిఫ్టీ 500లో కొన్ని స్టాక్స్ 100 చొప్పున యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేసిందంటే 250 కంపెనీస్ వాచ్ లిస్ట్ అనేది ఒక్కదానికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నిఫ్టీ 501 అని చూపిస్తుంది. సో నిఫ్టీ 500లో ఒక సెట్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ మనం రైట్ సైడ్ డౌన్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మేనేజ్ వాచ్ లిస్ట్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసామనుకోండి, మనం ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏమన్నా రీనేమ్ చేయాలనుకోండి, రీనేమ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, బై ద వే ఇవన్నీ కూడా వాచ్ లిస్ట్, డిఫరెంట్ వాచ్ లిస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి అన్న విషయానికి వచ్చేసరికి, ఏదైనా ఒక కంపెనీ మీద బై అనేది క్లిక్ చేసామనుకోండి, దీంట్లో ఇక్కడ చూడండి పైన బై సెల్ అని ఉంది. ఇది మనం గమనించాలి. ఒకవేళ మనం ఇంట్రాడేలో షార్ట్ సెల్ చేయాలంటే సెల్ అనేది, లేదు మన దగ్గర పొజిషన్ ఉన్నాయి సెల్ చేయాలంటే సెల్ చేసుకోవచ్చు. బై చేస్తున్నాం. దీంట్లో కూడా ట్రేడింగ్ ఉంది, పే లేటర్ ఉంది, ఇన్వెస్టింగ్ ఉంది. ట్రేడింగ్ అంటేనేమో ఈరోజు మనం పొజిషన్స్ని క్లోజ్ చేయాలి 3:30 కల్లా, ఇంట్రాడే అంటాం. పే లేటర్ అనేది ఏంటంటే కొన్ని స్టాక్స్కి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మన దగ్గర కొంత అమౌంట్ ఉందనుకోని, బ్రోకర్ కూడా కొంత అమౌంట్ అనేది ఇస్తారనమాట ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇక దాని తర్వాత బ్రోకర్ అమౌంట్ అవసరం లేదు, మన దగ్గర అమౌంట్తోనే ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్టింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రేడింగ్ అనే దాని మీద క్లిక్ చేసాం. నెక్స్ట్ ఆర్డర్ డీటెయిల్స్ అనే దానికి వెళితే ఇక్కడ చూడండి కింద మార్కెట్ ఆర్డరు, లిమిట్, ట్రిగ్గరు, సూపర్ ఆర్డర్ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మార్కెట్ ఆర్డర్ అంటే ఏందో చూద్దాం. మార్కెట్ ఆర్డర్ అంటే ఇప్పుడు మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత సెకండ్ది లిమిట్ అని ఉంది. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే ప్రస్తుతం 6,269 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, మనకు కావాల్సిన ప్రైస్లో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹9 డిస్కౌంట్లో మనం బై చేయాలనుకుంటున్నాం, ఈ ప్రైస్ అనేది సెట్ చేయొచ్చు. ఇక ట్రిగ్గర్ అనేది ఏంటంటే మనకి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్ ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి ట్రాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా మనం ట్రిగ్గర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇక సూపర్ ఆర్డర్, ఇది చాలా పవర్ఫుల్ అనమాట. దీంట్లో ఏంటంటే టార్గెట్ అండ్ స్టాప్ లాస్, ఎంట్రీ 3 కూడా సెట్ చేసుకోవచ్చు ఒకేసారి. ఓకే, సో దీంట్లో పర్సంటేజ్ వైజ్ కూడా స్టాప్ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంట్రీ అనేది ఇక్కడ ప్రైస్ చూడండి, ఈ ప్రైస్ దగ్గర మనం బై చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత టార్గెట్ వచ్చేసరికి మనకు నంబరు ఎంటర్ చేయడం కొద్దిగా కష్టంగా ఉందనుకోండి, జస్ట్ 2% టార్గెట్ లేదా 3% టార్గెట్, 4% టార్గెట్ అనేది దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా సింపుల్ అవుతుంది. అండ్ ఇది మన టార్గెట్ 5% పెట్టాము. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 2% స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1% పెట్టుకోవచ్చు. ఇది మన ఇష్టం అనమాట. సో పర్సంటేజ్ వైజ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, లేదు దీన్ని మాడిఫై కూడా మనం చేసుకోవచ్చు కావాలంటే కూడా. సో ఇది సూపర్ ఆర్డర్. ఇక ఇంట్రాడేలో అనమాట, అంటే ట్రేడింగ్ అంటే ఇంట్రాడే. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఎన్ని పాయింట్స్ జంప్ అవ్వాలి అనేది దాన్ని బట్టి స్టాప్ లాస్ అనేది కూడా ట్రైల్ చేసుకోవచ్చు. ఇక రెండవది పే లేటర్ వయా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. సో దీంట్లో కూడా ఆర్డర్స్ అనేది సేమ్ ఉంటాయి. సూపర్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మన పొజిషనల్గా కూడా స్టాప్ లాస్, టార్గెట్ ఆర్డర్ అనేది మనం సెట్ చేయొచ్చు. ఓకే, అయితే దీంట్లో బ్రోకర్ అనేది కొంత అమౌంట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇన్వెస్టింగ్ అని ఉంది. అగైన్ మార్కెట్, లిమిట్, ట్రిగ్గరు, సూపర్ ఆర్డర్. సో దీంట్లో చాలా బ్యూటిఫుల్ ఏంటంటే సూపర్ ఆర్డర్ అనమాట. దీంట్లో మనం టార్గెట్ పొజిషనల్గా కానీ ఇంట్రాడేగా కానీ సెట్ చేసుకోవచ్చు. టార్గెట్ కూడా ఇంట్రాడే పొజిషనల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కూడా మనం సెట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ధన్ అకౌంట్ అనేది ఎవరైతే ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక ప్రీమియం కోర్స్ అనేది కూడా ఫ్రీగా ఇస్తున్నాను అనమాట. ఎవరైతే ధన్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ యొక్క కోర్స్ కూడా మీరు పొందుతారు. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చింది అనుకోండి లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.